వెల్కమ్ టు ప్రసార టీవీ. ప్రతి మనిషికి లైఫ్లో ఒక హాబీ ఉంటుంది. కొంతమంది మొక్కల్ని పెంచుకోవడం, కొంతమంది మ్యూజిక్ నేర్చుకోవడం, అలాగే కొంతమంది పెయింటింగ్, డ్రాయింగ్ ఇలా చాలా రకరకాలుగా హాబీస్ ఉంటాయి. కానీ తన ఇంటిని ఒక మొక్కల వనంగా మార్చేసుకున్నారు రాణి గారు. సో తన ఇంటిని మొక్కల వనంగా మార్చుకోవడానికి గల కారణం ఏంటో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేద్దాం. సో మనం ఇప్పుడు రాణి గారు వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. సో తను అడిగి తెలుసుకుందాము. మంచిగా వేర్లు కూడా కనిపిస్తున్నాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ పెద్ద పెద్ద గ్లాస్లో వాళ్ళు మంచిగా వాటర్ పోసి పెట్టారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదండి, ఇవన్నీ మంచిగా రియల్ ప్లాంట్స్. సో లీవ్స్ కూడా మంచిగా బాగున్నాయి అండ్ వేర్లు కూడా మనకి నీట్గా కనిపిస్తున్నాయి. చూడండి కింద రూట్స్ అనేవి చాలా నీట్గా డెకరేటివ్గా పెట్టారు, బాగుంది. మనం ఇక్కడ చూసినట్టయితే ఓల్డ్ అంటే రీయూజ్ సైకిల్వి కూడా మనకి ఇక్కడ పెట్టారు, చాలా నీట్గా డెకరేటివ్గా పాడేయకుండా. ఎంత బ్యూటిఫుల్గా 3 బర్డ్స్ ఉన్నాయి అక్కడ. సో అలా రీసైకిల్వి కూడా మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు పాడేయకుండా.
షెడ్ లాగా ఉంది. సో ఇదేంటిదండి? ఇది బ్యాంబూ ప్లాంటర్ అండి. ఇది బ్యాంబూ ప్లాంట్. ఓకే, దాంట్లో మీరు ఇలా కట్ చేసి పెట్టారా? లేదండి, దొరుకుతుంది బయట ఇలాగా. ఓ, ఇలానే దొరుకుతుందా మనకి? ఓకే, దొరుకుతుంది. ఓకే, సీజన్డ్ వుడ్ తో చేస్తారు వాళ్ళు. ఓకే, చేస్తారు అంటే మీరు వాటర్ పడినా అది పాడవదు. ఓకే, పాడవదు. ఈ బ్యాంబూ ప్లాంట్లో ఏం చేస్తాం మేమంటే ఈ ప్లాంటర్లోని బ్యాంబూ ప్లాంటే వేసాం. ఇది కూడా బ్యాంబూ ప్లాంట్లో ఒక వెరైటీ. ఇది గోల్డెన్ బ్యాంబూ అంటారు దీన్ని. ఓకే. సో ఇక్కడ చిన్న చిన్న పాట్స్ కలర్ఫుల్ గా పెట్టి ఇవి యాక్చువల్లీ సన్ వస్తే ఫ్లవర్స్ వస్తాయండి, సన్ రోజెస్ ఇవి. ఓ, సన్ రోజెస్. ఓకే. సన్ పడిన వెంటనే ఇవి అన్ని విడుతాయి, ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయి. ఇవి కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నట్టున్నాయి కదండి. చాలా అన్ని మల్టీ కలర్స్. మల్టీ కలర్. హాయ్ అండి. సో మీ ఇల్లు మొత్తం చూస్తుంటే ఒక గార్డెన్ చూసినట్టే ఉంది. చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. సో ఇలా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసి 7 to 8 years అయిందండి. కానీ గార్డెనింగ్ అనేది నాకు మా నాన్నగారితో పాటు చేసేదాన్ని బిఫోర్ మ్యారేజ్. అప్పుడు నాకు ఒక హాబీ లాగా, ఒక టైం పాస్ లా ఉండేది. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అలా అలా స్టార్ట్ చేసి, అంటే రెంటింట్లో కూడా నేను పెంచాను. సో ఓన్ హౌస్ వచ్చి మేము నియర్లీ 18 years అయింది. గ్రౌండ్ ఫ్లోర్లో అప్పుడు పెంచాం. ఇలా డెవలప్ చేసి 7 years అయింది ఈ గార్డెన్ డెవలప్ చేసి. అలా ఇంట్రెస్ట్ అలా నాకు ఉండేది. దాన్ని ఇంకా ప్యాషన్ కింద మారి ఇంకా బయట అంటే ఈకో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇంటికే తెచ్చుకుందాం అని చెప్పి. సో ఇన్ని కలెక్ట్ చేయాలి అంటే కూడా లాట్ ఆఫ్ టైం అనేది, ఇంకా పేషెన్స్, అట్ ద సేమ్ టైం మనకి ఎక్కడ దొరుకుతుంది అని కూడా తెలియాలి. సో ఇవన్నీ మీరు ఎలా గ్యాదర్ చేశారు? కొన్ని నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ప్లాంట్స్ కలెక్ట్ చేస్తాను, కొన్ని లోకల్ నర్సరీస్లో చూస్తాను. ఇంకా కొన్ని అంటే ప్లాంట్ గురించి ప్యాషన్ ఉంది కాబట్టి వాటి గురించి రీసెర్చ్ చేయడం, సో యూట్యూబ్లో చూడడం, ఇవన్నీ కూడా చేశాను. చాలా రీసెర్చ్ వర్క్ చేశాను. చేశాక కొన్ని ప్లాంట్స్ నాకు ఫేవరెట్ ఉంటాయి. అయితే ఫస్ట్లో తెలియక అవి తీసుకొచ్చి పెట్టడం, చచ్చిపోవడం అలా జరిగేవి. తర్వాత ఆ ప్లాంట్కి ఏంటి కావాలి, దానికి ఎలాంటి అట్మాస్ఫియర్ కావాలి, వాటి గురించి రీసెర్చ్ చేసి అలా గ్రో చేసిన తర్వాత ఒక్క ప్లాంట్ చచ్చిపోకుండా 7 years నుంచి అలా గ్రో చేస్తున్నాను. వెరీ నైస్ అండి. సో అంటే దానికి కావాల్సినవి ఏమి మీరు ఇస్తున్నారు? ప్లాంట్ అంటే ఏ ప్లాంట్కి ఎలాంటి ఫుడ్ కావాలి ఆ విధంగా ఇస్తాం. అన్ని ప్లాంట్ ఒకటే రకంగా ఉంటాయి. కొన్ని ఇండోర్ ప్లాంట్స్కి వాటికి వాటర్ ఎన్ని రోజులకు పోయాలి, అవుట్డోర్ ప్లాంట్స్కి ఎలా చూడాలి. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మేనేజ్ చేస్తుంటాను. మాన్యూర్ కానీ ఆర్గానిక్ యూజ్ చేస్తాం, కంపోస్ట్ యూజ్ చేస్తాం. సో ఎలాంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ యూజ్ చేయరు. ఇక్కడ మేము ఇంట్లో చాలా చోట్ల బర్డ్ ఫీడర్స్ పెట్టాం. వాటిలో ఏంటంటే బర్డ్స్ ఆ ఫుడ్ తినడానికి వచ్చి చెట్ల మీద ఉన్న పురుగులు కూడా తినిస్తాయి. సో అవి పెస్ట్ కంట్రోల్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో నేచర్కి యూజ్ చేసుకుంటాం. ఇంకా నీమ్ ఆయిల్ యూజ్ చేస్తాం ఏమైనా పురుగు గట్ట పట్టినా, కానీ అలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయలేదండి. ఓకే. సో అసలు ఈ పేషెన్స్ ఎలా వచ్చింది? బికాజ్ ఎందుకంటే మామూలుగా మనం టెర్రస్ గార్డెనింగ్ అంటే ఏదో ఒక ముక్కలు పెంచుకుంటాము. బట్ మీరు మీ ఇంటికి వస్తున్నప్పుడు ప్రతి ఒక్క చోట ఈవెన్ స్టెప్స్ మీద, వాల్స్ మీద, ఫ్రిడ్జ్ మీద, అన్నిటి మీద ఉంది. నియర్లీ 1000 అబౌవ్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఓకే. యాక్చువల్లీ గార్డెనింగ్ చేసిన తర్వాత పేషెన్స్ పెరిగింది. ఓకే. యూజువల్లీ నాకు తక్కువ, కానీ గార్డెనింగ్ నేను ఎప్పుడు నుంచి అయితే స్టార్ట్ చేస్తానో పేషెన్స్ బాగా పెరిగింది. సో ఇదొక రకమైన అంటే మైండ్కి మనం వేరే యోగా మెడిటేషన్ చేయగలదు. ఇట్స్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ అంటే. సో నేను ఇంత కష్టపడి ప్లాంట్ చేసిన తర్వాత చెట్టుకు కాయ వచ్చిన దేవుడికి చాలా హ్యాపీగా ఉంటుంది. అది అసలు అంటే మన ఇంట్లో పెరిగింది కాబట్టి మనం ఆ టేస్ట్ చేసినా కూడా వి ఫీల్ చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో నలుగురికి నేను అంటే నేనే చేయడం కాకుండా నా ఫ్రెండ్స్ సర్కిల్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరికీ నేను ఎంకరేజ్ చేశాను చేయమని. ఈవెన్ మేము ట్రావెలింగ్కి వెళుతున్నప్పుడు కూడాను నేను సీడ్ బాల్స్ పట్టుకుంటాను. సీడ్స్ మనం కంపోస్ట్లో వీటిలో రోల్ చేసి బాల్ చేసి పట్టుకొని మేము హైవేలో వాటిలో వేసేస్తుంటాం.
ఓకే. సో సో అక్కడ అక్కడ కూడా పెరిగిపోతాయి. పెరుగుతుంటాయి, గ్రో అవుతుంటాయి. ఇప్పుడు మా బాదాం ట్రీ ఉంది, వాటి సీడ్స్ ఇస్తాను, ప్లాంట్స్ గ్రో చేస్తాను. చేసి హైవేస్ మీద, మెయిన్ రోడ్ మీద ఎక్కడైనా మాకు కనిపిస్తే అక్కడ ఆ ట్రీని మేము ప్లాంట్ చేసేస్తాం. వెరీ సో నైస్. ఫ్యూచర్లో అది గ్రో అయ్యి గ్రీన్ బెల్ట్ లా అవుతుంది. నియర్లీ నాకైతే డ్రీమ్ ఉంది ఈ చాలా ప్లాంట్స్ మనం పాతాలని. చూద్దాం. ఆల్ ద బెస్ట్ అండి డెఫినెట్ గా, బికాజ్ మీకు ఎక్కడ దొరికితే అక్కడ వేస్తున్నారు. అండ్ మీకు ఈ సపోర్ట్ ఎవరు ఇచ్చారు? సపోర్ట్ నా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. అతనికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ నా ప్యాషన్ ని అతను చాలా ఎంకరేజ్ చేశారు. మనకి అది ఇంపార్టెంట్. ఇంకా హైదర్గూడలోని సినియో సీడ్ సెంటర్ అని ఉందండి, అక్కడ అహ్మద్ హుస్సేన్ అని ఉంటారు అతను. అతను నా గురువు. అంటే నాకు గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉండేది, బట్ ఏ ప్లాంట్ ని ఎలా చూడాలి ఏంటి మెయిన్ నాకు గైడ్ చేసింది అహ్మద్ హుస్సేన్ గారు. అతనికి వాళ్ళ ఓన్ నర్సరీ ఉంది, వాళ్ళు ఓన్ గ్రో చేసి స్టిల్ నా ఇంట్రెస్ట్ చూసి అతను నాకు చాలా ఎంకరేజ్ చేశారు, గైడ్ చేసేవారు. ఏ ప్లాంట్ని ఎలా చూడాలి, ప్లాంట్ ఫుడ్ ఎలా ఇవ్వాలి, డిఫరెంట్ ప్లాంట్స్ గురించి చెప్పడం చాలా గైడ్ చేశారు అతను. ఓకే. సో అది నేను నా వాట్సాప్ స్టేటస్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ పోస్టుల వల్ల నేను వేరే అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తుంటాను. సో ఇక్కడ చూసారు కదా, సేవ్ ద ఎన్విరాన్మెంట్, సేవ్ లైఫ్ అని. సో ఇలాంటివి కూడా ప్రింట్ చేయించి మీరు ఇస్తూ ఉంటారు. గిఫ్టింగ్, నేను మ్యారేజెస్ కానీ ఎవరి బర్త్డే అని నేను ప్లాంటే గిఫ్ట్ ఇస్తాను. చాలా హెల్దీ అలా మనం ఇస్తే కూడా. అంటే చూస్తాను అవతల పర్సన్ ఆ ప్లాంట్ గ్రో చేయగలడా లేదా అని కూడా చూసిస్తాను. అలాంటి టైప్ ప్లాంట్ ఇస్తాను వాళ్ళకి. మనం ఏదో ఇచ్చే తర్వాత ఆ ప్లాంట్ పోకూడదు కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకొని చక్కగా రూఫ్ మీద ఉన్నారు. ఎప్పుడైనా ఇక్కడ మీరు లంచ్, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారా? సాటర్డే సండేస్ ఇక్కడ స్పెండ్ చేస్తాం. మా తమ్ముడు పిల్లలు వాళ్ళు వస్తారు హాలిడేస్ కి, వస్తే ఇక్కడే కూర్చొని ఆడుకుంటుంటారు. మేము ఇక్కడ నేను నా ఫ్రీ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను. గార్డెన్ మంచిగా ఓపెన్ లంచ్, ఓపెన్ ఈవినింగ్ టైం అప్పుడు కాఫీ తాగాలన్నా ఇక్కడే స్పెండ్ చేస్తాం. ఓకే. సో మీరు ఇక్కడ కూర్చొని అరిటాకులు, మీ ఇంట్లో మంచిగా అరటి చెట్టు ఉంది, చేస్తా. బాదాం చుట్టాకులు కూడా పెట్టి ఉప్మా చేసిన, లేకపోతే దాంట్లో పెట్టుకొని తింటారు. అది ఆ ఫీలింగ్ డిఫరెంట్, చాలా బాగుంటుంది అసలు. ఇంకా పిల్లలు కూడా ఎట్లీస్ట్ అంటే మేము చిన్నప్పుడు మా తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఎంజాయ్ చేస్తాం, కానీ సిటీస్ లో మా తమ్ముడు పిల్లలు, కానీ సింగపూర్ లో ఉంటాడు మా తమ్ముడు, వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు అలాంటివి చూడలేదు. సో మా ఇంటికి వస్తే పెద్దత్త వాళ్ళ ఇంట్లో మేము ఇలా ఎంజాయ్ చేస్తామని వాళ్ళకి ఒక మంచి మెమొరీ ఇవ్వడానికి చేస్తానండి. కూడా చెప్తారు. మా అత్త వాళ్ళ ఇంట్లో మేము ఇలా ఎంజాయ్ చేస్తామని ఒక మెమొరీ క్రియేట్ చేయడానికి పిల్లలు వస్తే చేస్తాం. ఆ పై నుంచి షవర్ ఇచ్చి అక్కడ పిల్లలు స్నానం చేస్తారు ఓపెన్ గార్డెన్ లో. యాక్చువల్ మా ఇంట్లో ఈ వాటర్ కూడా మేము చెట్లకు వేసే వాటర్ కూడా వేస్ట్ అవ్వదండి. దాని కింద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంది. ఈ వాటర్ మొత్తం వెళ్ళి ఆ రెయిన్ వాటర్ పిట్ లోకి వెళ్తుంది. సో మేము చెట్లకు పోసే వాటర్ కూడా వేస్టేజ్ అవ్వదు, రీసైకిల్ అయిపోతుంది. మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని రీయూజ్, రీథింక్, రీసైకిల్. నేను ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ చిన్న చిన్న పాట్స్ కూడా స్పూన్లు, ఫోర్క్ యూజ్ చేస్తాను. ఇక్కడ పిల్లలు, మా తమ్ముడు పిల్లలు వాళ్ళు ఆడుకునే బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఈ మినియేచర్ గార్డెన్ లో ఇవన్నీ పెడుతుంటాను. సో మనం జనరల్ గా వేస్ట్ అయిపోయినవన్నీ ఇలా పాడేస్తూ ఉంటాం, ఇంట్లో ఎక్కువ అవుతుంది. కానీ ఇలా చిన్నగా ఒక ప్లాంట్ అందులో అయినా పెడితే నిజంగా చాలా బాగుంటుంది, అది రీయూజబుల్ అవుతుందండి. నేను అందరికంటే మీ ఇంట్లో వేస్ట్ ప్రొడక్ట్ పారేయకుండా ఏదైనా నాకు ఇవ్వండి, మీకు దానికి ఒక ప్లాంటర్ కింద మార్చిస్తానని చెప్తున్నాను. అదే నేను ఇక్కడ చైర్స్ కూడా చూసాను. సో చైర్స్, ఆ పాత చైర్స్ అండి, అవి చాలా సంవత్సరాలు మేము వాడాం. తర్వాత అదంటే ఎవరికైనా ఇస్తే కూడా పనికిరావు. సో దాన్ని నేను ప్లాంట్ స్టాండ్ కింద యూజ్ చేస్తాను వాటిని. సో ఇలాగ అన్ని చేస్తుంటే నేను పారేయకుండా దాస్తాను, కొన్ని రోజులు దాచి అది ఎలా పనికి వస్తుంది. సో అలా యూజ్ చేస్తుంటాను. ఎవరింట్లో ఎవరైనా పారుస్తానో వాళ్ళకి సజెషన్ ఇస్తుంటాను, అది త్రో చేయకండి, దాన్ని ఎలా యూజ్ చేయండి అని కూడా చెప్తుంటాను. స్టేటస్ లో కూడా నేను రీసైకిల్ చేసినవి ఆ ఐటమ్స్ అన్ని కూడా పెడుతుంటాను. సో దట్ మనకు చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయినా చాలు. అవును. సో అలా ట్రై చేస్తుంటాను. సో ఇప్పుడు మీ దగ్గర పైన ఇంకా మీరు పెంట్ హౌస్ దగ్గర కూడా, పెంట్ ఏరియాలో కూడా మొత్తం అన్ని ప్లాంట్స్ మీరు చేస్తున్నారు. సో చాలా చిన్న చిన్న నిమ్మకాయలు అవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు? ఇవి మనకి హైదరాబాద్ లో నర్సరీ మేళా అవుతుంటుంది కదండి, అక్కడ కొన్ని ఆల్ ఇండియా నుంచి ప్లాంట్స్ వస్తుంటాయి. కొన్ని నేను పూణే నుంచి కూడా తెప్పిస్తుంటాను ప్లాంట్స్, లోకల్ నర్సరీలోని. రాజమండ్రి వెళ్తుంటాను, పూణే బై రోడ్, ఎక్కడికి వెళ్ళినా బై రోడ్ వెళ్తాం. సో ఒక ప్లేస్ అనేది కార్ లో పెట్టుకుంటాను నేను ప్లాంట్స్ కోసం, రేర్ ప్లాంట్స్. లైక్ మనకి హైదరాబాద్ లో దొరికే ప్లాంట్ ఏదైనా ఉంటే అవి నేను మళ్ళీ మన ఇక్కడ క్లైమేటిక్ కండిషన్ కి అది సెట్ అవుతుందో లేదో కూడా చూసి నేను తెచ్చుకుంటుంటాను ప్లాంట్స్. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఏమేమి వరకు కలెక్ట్ చేశారు?
ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్లో కూడా నియర్లీ 25 వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఆర్నమెంటల్ గార్డెన్ అయితే ఇంకా అంటే మోస్ట్లీ ఈ ఫ్లోర్ లో అన్ని ఎయిర్ ప్యూరిఫైయర్స్ అండి. ఓకే, అంటే కింద పెట్టిన మొక్కలన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్స్ అండి. ఎందుకంటే ఇక్కడ చెరువుది స్మెల్ బాగా వస్తుంటుంది మాకు, నల్ల చెరువుది. కానీ మా ఇంటికి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయండి, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లోని. మరి ఇంట్లో ఎలాంటి మీకు స్మెల్ రాదు మా ఇంట్లో. ఈవెన్ నేను ధూప్ స్టిక్స్ కానీ ఇవేవి యూజ్ చేయండి, మా ఇంట్లో ఉన్న ఎయిర్ మొత్తం ప్యూరిఫై అయ్యేది ఓన్లీ ప్లాంట్స్ తిరుగుతుంది. సో మా బెడ్రూమ్ లో పెట్టాను, బాత్రూమ్స్ లో పెట్టాను ప్లాంట్స్, నేను కిచెన్ లో పెట్టాను. సో అలా ఎక్కడ చూసినా గ్రీనరీ ఉండాలి. అండ్ ఇక్కడ కాంబినేషన్స్ కూడా మీరు పింక్ వైట్ అలా పెట్టడం కూడా నిజంగా చాలా బాగుంది. అంటే మొత్తం టోటలీ గ్రీన్ లో కొన్ని ఆ పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ పెట్టడం కూడా నిజంగా చాలా బాగుంది. ఒక లైన్ మొత్తం గ్రీన్ అయిపోయిందంటే ఓన్లీ గ్రీన్ ఉంటుంది కదా, దాంట్లో కలర్ యాడ్ చేయడానికి ఒక ఫ్లవర్ ప్లాంట్ పెడుతుంటా. సో ఇప్పుడు మీరు స్టెప్స్ వచ్చేటప్పుడు కింద నుంచి పైన స్టెప్స్ వరకు కూడా పెట్టారు కదా, సో అవన్నీ ఎయిర్ ప్యూరిఫైయర్స్? అన్ని ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని. అంటే మనం ఓన్లీ ప్లాంట్స్ గార్డెన్ లోని లేకపోతే రూఫ్ గార్డెన్ లోనే ఎక్కడ పెట్టకుండా స్టెప్స్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు ప్లాంట్స్ తోనని. ప్లస్ అవి ఎయిర్ ప్యూరిఫైయర్ కూడానండి. ఇంకా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ని కూడా నేను ప్లాంట్స్ తో డెకరేట్ చేస్తుంటాను. ఎందుకంటే ఓన్లీ ఒక టీవీ యూనిట్ ఉంది, నార్మల్ గా వదిలేసే కంటే 4 ప్లాంట్లు పెడితే దాని లుక్ ఎన్హాన్స్ అవుతుంది. సో డ్రెస్సర్ ఉంది మా ఇంట్లో, ఎలాంటి ఫర్నిచర్ ఉన్నా బట్ ప్లాంట్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. అది ఎక్కడ ఉన్నా కానీ ఒక గ్రీనరీ అనేది మనకు కనిపిస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది అండి. చాలా రిలాక్స్డ్ కూడా ఉంటాం మనం. ఐస్ కూడా చాలా మంచిది మనం అలా గ్రీనరీ చూస్తే. సో ఓకే, నేను అలా చూస్తున్నప్పుడల్లా నాకు ఒక ఫీలింగ్ వస్తుంది, నేను ఎంత దూరం ట్రావెల్ చేసినా ఎప్పుడు మా ఇంటికి వచ్చేయాలన్నట్టు ఉంటుంది. సో వచ్చి ఎప్పుడు తొందరగా ప్లాంట్స్ మళ్ళీ పెట్టేయాలి అలా ఉంటుంది. ఈవెన్ నేను ఆ ప్లాంట్స్ తో కూడా మాట్లాడుతుంటాను కూడా వాటితోని, ఏమైనా షేర్ చేసుకోవడం ప్లాంట్స్ తోని. సో ఇక్కడ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటేనే నిజంగా ఒక మంచి ప్లెజెంట్ ఎనర్జీ అండ్ ప్లెజెంట్ గా నేను చాలా ఫీల్ అవుతున్నాను. లైక్ నాకే ఇలా ఉంది అంటే మీరు ఇంకా డైలీ చూస్తున్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉండండి. చాలానండి, చెట్లో వీడి తీయడం కానీ, లేకపోతే నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి చేస్తాను ఈ పని. నేను సో గార్డెనింగ్ వర్క్ మొత్తం ఆల్మోస్ట్ ఇద్దరం చేస్తానండి. నా గార్డెనింగ్ లో హౌస్ హెల్ప్ కూడా నేను రానివ్వను. ఓన్లీ గార్డెన్, మా రూఫ్ గార్డెన్ కడగాలన్నా లేకపోతే దాన్ని క్లీన్ చేయాలన్నా ఏదైనా నేను మా హస్బెండ్ చేస్తాను. సో ఇద్దరు చాలా సపోర్టివ్ గా, దే ఆర్ లైక్ మై బేబీస్ అంతే. యా ఆఫ్ కోర్స్ అంతే కదండి. సో ఇంత చేస్తారంటే ఎన్ని డేస్ కి మీరు మారుస్తూ ఉంటారు దానికి? అంటే గార్డెనింగ్ డిజైనింగ్ అంతా ఒక ప్లాంట్ మా బోర్ కొట్టిందంటే మారుస్తుంటాను. ఓకే, మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ వేరే చోట పెడతాను దాన్ని. వేరే చోట తెచ్చిన ప్లాంట్ ఇటు అటు మారుస్తూ ఉంటారు. ఓకే, అంటే నాకే లుక్ బోర్ అయిపోకుండా చేంజ్ చేస్తుంటాను అన్నమాట. ఓకే, లైక్ టేబుల్ కవర్స్ కానీ, ఒకసారి ఫ్రూట్ కాన్సెప్ట్ పెడతాను, ఒకసారి టోటల్ ఫ్లవర్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా చేంజ్ చేస్తుంటాను. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేస్తుంటాను, అలా మారుస్తుంటాను ఎవ్రీ 2 months కి 3 months కి. టోటల్ లుక్ అంటే అలా 6 months కి ఒకసారి మార్చేస్తాను. సో జనరల్ మిమ్మల్ని ఇలా చేసి చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు పెట్టుకొని? కాలనీలో కూడా ఉన్నారు, మా కాలనీలో కూడా స్టార్ట్ చేశారు. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది, అంటే ప్లాంట్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారండి, వాళ్ళు భయపడతారు ప్లాంట్ ఎలా పెంచగలమా లేదా, మేము అమ్మో మాకు టైం లేదు ఇలా అంటుంటారు. చాలా మంది ఏంటంటే ఒక ప్లాంట్ పెంచగానే ఇష్టపడుతూ ఉంటారు, కానీ దాన్ని కరెక్ట్ గా మనం ప్రొటెక్షన్ తీసుకోక దానికి కావాల్సింది ఇవ్వకుండా చచ్చిపోతే అమ్మాయి ఎందుకులే పెంచొద్దు అని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అనుకుంటారు, కానీ ఇప్పుడు చాలా ఈజీ అండి. కోకోపీట్ తో కూడా పెంచుతున్నారు ప్లాంట్స్ ని. సో కోకోపీట్ తో పెంచే ప్లాంట్స్ ఏంటంటే మీకు 15 days ఒకసారి వాటర్ వేస్తే చాలు. సో ఈవెన్ వర్కింగ్ ఉమెన్ కూడా మెయింటైన్ చేయొచ్చు, అది పెద్ద కష్టం. ఇంకోటి మేజర్ గా ఏంటి అంటే హాస్పిటల్స్ ని అవాయిడ్ చేయొచ్చు ఇంత గ్రీనరీ మధ్య. సో మీరు అలాంటి దాంట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్? టచ్ వుడ్ అసలు అంటే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా చాలా రోజులు అయిందండి. గార్డెన్ వర్క్ లోనే హాఫ్ ఆఫ్ ద స్ట్రెస్ పోతుంది మాది. ఎక్సర్సైజ్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మైండ్ అన్నట్టు, మన మైండ్ ఫ్రెష్ గా ఉంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనకు రావు. సో ఇంత మంచి ఎయిర్ మేము రోజు తీసుకుంటున్నాం. సో మంచిగా ఇక్కడ గార్డెన్ కి పార్క్ కి ఇలా వాకింగ్ కి వెళ్ళకపోయినా ఇక్కడే చక్కగా వచ్చి ఒక మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ వచ్చి హాయిగా ఇక్కడ ఉండొచ్చు. డైలీ ఈవినింగ్ నేను వర్క్ నుంచి వచ్చినా నేను ఇక్కడే కూర్చొని కాఫీ తాగుతానండి. ఇది నా కాఫీ ప్లేస్, అదే పైన స్టేర్ కేస్ ఉంది, అక్కడ కూర్చొని నేను కాఫీ తాగుతాను. సో అలా కూర్చొని ఇక్కడ ఇంకేం ప్లాన్ చేయాలి, ఇక్కడ ఏం చేంజెస్ చేయాలి అలా కూర్చున్నప్పుడు ఆలోచిస్తుంటాను.
సో అలా ప్లాన్ చేస్తుంటాను. సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయండి మీ దగ్గర? అంటే మీరు యూజ్ చేసే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉన్నాయన్నారు. సో అవన్నీ మీకు ఇంట్లో మీ వరకు సరిపోతాయా? మా వరకు సరిపోతాయండి. కొంచెం ఎక్కువైతే మా అమ్మ వాళ్ళకి ఇస్తుంటాను, అంటే మా వరకు సరిపోతాయండి. ఏమేమి ఉన్నాయండి? నేను పాలక్ వేసాను, పుదీనా వేసాను, ఫ్రూట్ ప్లాంట్ లో అంటే క్యారెట్, కాలీఫ్లవర్ అన్ని కూడా వేసామండి. సీజనల్ వెజిటేబుల్స్ వేస్తుంటాను. ఒక ఆనపకాయ, బీరకాయ ఇవన్నీ కూడా వేస్తాం. ఫ్రూట్ ప్లాంట్ లో మల్బెరీ, స్వీట్ లైమ్, చాలా, ఇంకా వాటర్ యాపిల్ ఉంది, సీతాఫల్ ఉంది, ముల్లంగాడి చెట్టు కూడా వేసాం పైన, సింగపూర్ చెర్రీ ఉంది, బ్లాక్ సపోటా ఉంది, బ్లాక్ సపోటా ఉంది, తైవాన్ గోవా అంటారు కదా, తైవాన్ గోవా ఉంది, పింకిష్ తైవాన్ అది ఉంది, ఇంకా నార్మల్ పింక్ జాంకాయ బయట అది ఉంది, ఇంకా బ్లాక్ గోవా అంటారండి, జాంకాయ మొత్తం బ్లాక్ ఉంటుంది, లోపల పింక్ అది ఉంది. సో జనరల్ గా ఇక్కడ మనకి దొరకవు. ఉసిరికాయ ఉంది, ఆల్ స్పైస్ ప్లాంట్ ఉంది, ఇలాచి. సో ఇక్కడవే మీరు యూస్ చేస్తారా, బయట కొంటారా? కొనండి. అంటే ఫ్రూట్స్ మనకి దొరకను కొంటాము, ఇంట్లో మన ఇంట్లో మాకు ఎనఫ్ అండి, మాకు సరిపోతాయి, వస్తాయి. అలాగా ఒక్కటి వచ్చినా చాలు. లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఇంట్లోనే మాక్సిమం ఇక్కడ కాసేవే అన్ని మీరు యూస్ చేస్తూ ఉంటారు. టీ పౌడర్స్ అవన్నీ, టీ పౌడర్స్ ఇవన్నీ అంటే ఈ మనకి సాల్ స్పైస్ అనే ప్లాంట్ ఉంది, టీలో వేయడం అలా యూజ్ చేస్తాం. ఇంకా ఈ కంపోస్ట్ కూడా నేను ఇంట్లోనే చేస్తానండి. ఓకే. ఇంట్లో వచ్చిన వెజిటబుల్స్, డ్రై వేస్ట్ ఇదంతా తీసుకొచ్చి మేము వెజిటబుల్స్ పీల్ ఇవన్నీ తీసుకొచ్చి ఓ దగ్గర స్టోర్ చేస్తాను. ఇంట్లో దేవుడికి పూజ చేసే ఫ్లవర్స్ ఇవన్నీ ఓ దగ్గర లేయర్ లా వేసి స్టోర్ చేసి వాటిని కంపోస్ట్ చేస్తాను. ఆ కంపోస్ట్ రెడీ అయినప్పుడు వాటిలో సీడ్స్ వేస్తాం. ఓకే. సో లేచే ప్లాంట్ కూడా హెల్దీగా లేస్తుంది. అందులో పుదీనా ఇస్ హెల్దీ, తర్వాత పాలక్ ఇస్ వెరీ హెల్దీ. ఇంకా నెక్స్ట్ మేము పసుపు కూడా గ్రో చేశానండి. సో చాలా టర్మరిక్ వచ్చింది. దాన్ని డ్రై కొంచెం టీలో వాటిలో యూజ్ చేసేవాళ్ళం, ఇంకొంచెం డ్రై చేసి పౌడర్ చేశాను పసుపుని. టీలో కూడా వేస్తారా పసుపు? చాలా బాగుంటుంది. లేదు అంటే మనకి క్వారంటైన్ టైంలో కూడా, కోవిడ్ దీంట్లో కూడా ఒక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. సో హల్దీ వల్ల దూద్ అంటారు, పాలల్లోని పసుపును వేసి మరిగిస్తారు, మిరియాలు వేసి. సో మేము నార్మల్ పసుపు బదులు ఈ పచ్చి పసుపు వేస్తానండి, దాంట్లో పచ్చి పసుపు దాన్ని పేస్ట్ చేసి వేసేవాళ్ళం. ఓకే. సో ఎంతైనా ఆర్గానిక్ గా గ్రో చేస్తాం కదా, దాని బెనిఫిట్స్ డెఫినెట్ గా ఉంటుంది. తెలిసిపోతుంది మీరు చాలా హెల్దీగా ఉన్నారని తెలిసిపోతుంది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మనం సిటీస్లో ఉంటున్నాం కాబట్టి జనరల్గా మన పైన స్పేస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బిజీ షెడ్యూల్లో ఉంటాము, పిల్లల్ని చూసుకోవడానికే టైం లేదు, ఇంకా మొక్కల్ని చూసుకోవడానికి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా అది కూడా ఒక జాబ్, పెద్ద జాబ్ అది. సో అలాంటి జాబ్లో కూడా మీరు ఇంత అంటే అరేంజ్ చేయడం కూడా అంతే పర్టికులర్గా ఏది ఎక్కడ ఉండాలి అనేది చాలా ఇమాజినేషన్ చేసుకొని మీరు ప్లాన్ చేశారు. అండ్ అది నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
గారు మీ టైం తీసుకొని ప్రసార టీవీకి ఒక మంచి గార్డెన్, మంచి అట్మాస్ఫియర్ చూపించినందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడికి వచ్చి అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకు, అంత బాగుంది నిజంగా, చాలా బాగుంది. అంటే అరేంజ్మెంట్స్ కూడా అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి అట్లీస్ట్ వాళ్ళకున్న స్పేస్లో వాళ్ళు అట్లీస్ట్ ఒక 10 to 15 అన్న పెట్టుకుంటే మనం ఫ్రెష్గా ఉంటాం. అండ్ మీరు అన్నట్టుగా డాక్టర్స్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అసలే ఫస్ట్ కరోనా, సో మనకి గ్రీనరీ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం హెల్దీ ఫుడ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇలా పెట్టుకుంటే నిజంగా చాలా, ఈవెన్ నేను కూడా ట్రై చేస్తాను పెట్టుకోవడానికి. మీకు ఎంకరేజ్ చేయడానికి మీకు ప్లాంట్ గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సేవ్ ద ఎన్విరాన్మెంట్ సేవ్ లైఫ్ ఉంది. సో ఒక ఇనిషియేటివ్ గా మీరు అందరూ స్టార్ట్ చేసి ఒక్కొక్కరు ఒక్క ప్లాంట్ పెంచిన మోదన. సో మీరు ప్రసార టీవీ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఇంత టైం తీసుకొని నలుగురికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. సో ఇది ఒక మీకు స్టార్టింగ్ గిఫ్ట్ ఇది. సో లైఫ్ లో అలాగే బాగా గ్రో అవ్వాలి మీ ఛానల్ కూడాను. థ్యాంక్ యూ అండి. మేము మళ్ళీ మీ దగ్గరికి ఇంటర్వ్యూకి రావాలి, మీరు బోల్డ్ అని ప్లాన్స్ పెంచాలి అండ్ చాలా మంది మీ ఇంటర్వ్యూస్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్ గా అండి. థ్యాంక్ యూ రాణి గారు సో మచ్. సో సేవ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ సేవ్ లైఫ్. నిజంగా మనం ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేస్తే అది మనల్ని సేవ్ చేస్తుంది. సో ఈ రోజు నుంచి ఒక్క ప్లాంట్ అయినా మీరు ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ప్లాంట్స్ని కట్ చేయకండి, ఇలా గ్రో చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. అలాగే మన ఇంట్లో తిన్న ఫుడ్, మనం పెంచుకున్న కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ మన ఇంట్లో పండించింది అంటే నిజంగా అది ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. బికాజ్ బయట చూస్తే మనం మార్కెట్లో చాలా ప్రైస్ పెరిగిపోతుంది. సో ఇలానే మనం ఒక మొక్క తీసుకుంటే మనకి హ్యాపీగా వచ్చేస్తుంది. సో హెల్త్కి హెల్త్ అండ్ యూ కెన్ సేవ్ ద ప్రైజ్ ఆల్సో. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన ప్రసార టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ ప్రసార టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ ఒక్కొక్క ప్లాంట్ గ్రో చేయండి. బికాజ్ ఇట్స్ టైమ్ టు గివ్ బ్యాక్ టు నేచర్, మదర్ నేచర్కి. సో మనందరూ ఒక్కొక్క ప్లాంట్ గ్రో చేద్దాం, మన ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.